లకు విప్లవాలకు పుట్టిగడ్డగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ ఈనాడు జరుపుకున్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభ పోరాట కర్తవ్యాలను రూపొందించుకున్నది. నేడు అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన బలవంతంగా తెచ్చినటువంటి కార్మికులను కట్టుబానిసలుగా చేయనున్నటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణం జరగాలి. అప్పుడే మోడీ ప్రభుత్వ విధానాలను అడ్డుకోగలుగుతాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి విధంగా, ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధంగా 10 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి వ్యతిరేకంగా ఈ జిల్లా కేంద్రమే ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లానే ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి ఆదర్శంగా నిలిచి బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే నిజామాబాద్ కేంద్రంలో 21, 22 తేదీల్లో TUCI రాష్ట్ర ప్రథమ మహాసభ కూడా జరగబోతున్నది. భవిష్యత్తులో బలమైనటువంటి కార్మిక ఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. కార్మిక వర్గమంతా కూడా ఐక్యంగా మోడీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన బలమైన కార్మిక పోరాటాలు నిర్మించేందుకు ముందుకు రావాలని TUCI రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉన్నది.